వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. మొత్తానికి ఎన్డీఏ కూటమి పడిపోతుంది త్వరలో అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి 400 స్థానాలు అని ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి ఎన్డీఏ కూటమి నిజంగా త్వరలో పడిపోనుందా, డిఫెన్స్లో పడిపోనుందా? మరి రాహుల్ గాంధీ హిందువుల పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. సో మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీవర్ధన్ రెడ్డి గారు. సో శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఏమైంది 400 స్థానాలు గెలుస్తాం, దేశాన్ని మారుస్తామని చెప్పేసి చాలా గొప్పగా మీతోటి కూడా ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా చెప్పడం అనేది జరిగింది. సో చూసుకున్నట్టయితే 293 స్థానాలకు ఎన్డీఏ కూటమి, 240కి మాత్రమే భారతీయ జనతా పార్టీకి స్థానాలు రావడం. తర్వాత ఈరోజు పార్లమెంట్లో చూసుకున్నట్టయితే రోజుకొకరు ఎన్డీఏ సర్కార్ కూలిపోతుంది అని చెప్పేసి నేను అఖిలేష్ యాదవ్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, చాలామంది మాట్లాడుతున్నారు. ఏం సార్, మొత్తానికి ఇన్ని రోజులు మీరు కూల్చుకుంటూ పోయినరు అన్ని పార్టీలని, ఇప్పుడు మీ పార్టీ కూలే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? సో ఒకటి చాలా స్పష్టం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ తోటి కలిసి ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేశాం. సరే, ప్రజలకు మేము పిలిపించాం. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఒక సుపరిపాలన అందించాం, అనేక మార్పులు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం, పేదవారిని జీవితాల్లో వెలుగుని తెచ్చాం, దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఒక పరిష్కారం చూపించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజల ముందు 400 సీట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజల ముందు పెట్టారు. సో ఒక రాజకీయ పార్టీ, సో గతం కన్నా మేము 2014లో మేము సొంతంగా ఎవరు కూడా ఊహలకు అందని విధంగా 282 సీట్లతో వచ్చాం. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు 303 సీట్లు వచ్చాం. ఎస్, మూడోసారి 10 సంవత్సరాలు అంటే కంటిన్యూగా అధికారంలో ఉండి నెహ్రూ తర్వాత మరి మోదీ గారి యొక్క నేతృత్వంలో ఎన్డీఏకు ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గవచ్చు, కానీ అలయన్స్గా 293 సీట్లు ఇచ్చారు. సో మన సాధారణమైనటువంటి మెజార్టీ 272. దానికి మించి ఇలా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చాలామంది భారతీయ జనతా పార్టీలో ఇలా మద్దతు ఇస్తామని చెప్పేసి 300 పైన ఇలా మద్దతు ఇచ్చేటువంటి ఎంపీల సంఖ్య మనం చూసాం. సో మనం దీనిలో గమనించాల్సింది ఏంటంటే, ప్రారంభంలో నెహ్రూ గారు అంటే అప్పట్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీలు లేని కారణంగా తాను మూడోసారి అధికారంలోకి వచ్చారు. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం వేరు, వారి యొక్క నేపథ్యం వేరు. ఒక ఛాయ్ వాలా, ఒక సామాన్య కుటుంబం నుంచి వ్యక్తి, దేశ రాజకీయాల్లో ఎలాంటి కుటుంబ నేపథ్యం లేనటువంటి వ్యక్తి ఇలా ఒక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నిలదొక్కుని మూడోసారి రావడం అనేది, ఎందుకంటే ఈరోజు ఎన్నో పార్టీలు విషం జిమ్ముతున్నటువంటిది. నిత్యం లేచినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి మీద ఒకవైపు ఈ దేశంలోని పార్టీలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక శక్తులు కూడా నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా యాజ్ ఎన్డీగా మేము అధికారంలోకి వచ్చాం. అదేంటి నరేంద్ర మోడీ గారు నియంతృత్వ పాలన చేస్తున్నారు, అన్ని ఛానళ్ళు తన గుప్పెట్లోనే ఉన్నాయి, ఒక్క ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా భయపడతాడు, కాబట్టి మీడియా ముందరికి మోడీ రాడు. ఈవెన్ అయోధ్య రామ మందిర్ అని అంత గొప్ప చెప్పుకున్నటువంటి మీరు అయోధ్యలోనే ఓడిపోవడం. ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్టయితే సమాజ్వాదీ పార్టీ 37-38 స్థానాలు, మీకు చూసుకున్నట్టయితే 34 స్థానాలు. అంటే ఇండైరెక్ట్గా మీరు అయోధ్య రామ మందిర్ విషయంలోనే ఫెయిల్యూర్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చా? మేము ఎక్కడ ఫెయిల్ కాలేదండి. అయోధ్యలో ఈ రోజు ఉన్నటువంటిది అయితే పేరు చెప్తున్నారో అది అయోధ్య పేరు మీద ఎంపీగా లేదు. మన దురదృష్టం, మన దౌర్భాగ్యం ఏంటంటే ఫైజాబాద్ అనే పేరుతోటి అక్కడ ఎంపీ. ఆ ఫైజాబాదులో 5 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. దాంట్లో ఏదైతే అయోధ్య ఒక అసెంబ్లీ, ఆ యొక్క అసెంబ్లీ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మెజార్టీగా అక్కడ ప్రజలు వేశారు. మిగతా దాంట్లో ఎందుకు వేయలేదో ఈరోజు దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఫైజాబాద్ అనే పేరున్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరు మెజార్టీగా ఉన్నారు, ఎవరు ఈ దేశంలో అవసరమైతే ఒకటిగా అయ్యి ఓటేస్తున్నారో ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒక హిందుత్వ ఎజెండాతో పోతున్నందుకే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు. ఈరోజు అదే అంటున్నా, భారతీయ జనతా పార్టీ ఈ దేశం యొక్క సనాతన ధర్మం అవుతుందో, ఈ దేశం హిందూ ధర్మం అవుతుందో దానికి అనుగుణంగా ఆ విలువలు పరిరక్షించడం కోసం, ఆ ధర్మం కోసం ఈరోజు రాజకీయాల్లో విలువలతో ఉన్నటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. ఇలా దేశ ప్రజలు ఆలోచన చేయాలి. మీరు కూడా చూశారు సోషల్ మీడియాలో, ఒక ఉత్తరప్రదేశ్ గ్రామంలో
చాలా చిన్న జనాభా ఉన్నటువంటి 1400-1500 జనాభాలో 300 కుటుంబాలకు కేంద్రం ఇచ్చినటువంటి బెనిఫిషియర్స్ తీసుకున్నటువంటి ఇండ్లు తీసుకున్నటువంటి కుటుంబం ఉన్నటువంటి గ్రామంలో ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి వేయలేదు. అంటే ఎంత విషం చిమ్ముతున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు మోదీ గారు అయినా మాకు అదేం లేదు. మేము ఈ దేశంలో ప్రజలందరూ మాకందరూ కూడా సమానమే. ఏ మతం ఉన్నా ఏ కులం ఉన్నా పేదరికం అనేది పోవాలనేది మా యొక్క ఎజెండా. సో మాకు ఎక్కడ కూడా లేదు. మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు లేవు, మాకు అఫీజ్మెంట్ పాలసీలు లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవలంబిస్తుందో ఆ అవలంబించేటువంటి పార్టీ లేవు మా దగ్గర. రెండోది, వీళ్ళు అనుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం పడిపోతుందని. ఎందుకు పడిపోతుందండి? మోదీ గారు ఇవాళ 240 మాకు ఒకరికి, మా భారతీయ జనతా పార్టీకి ఒకరికే ఉన్నాయి. వాళ్ళు ఎన్ని పార్టీలు ఉన్నాయి? వాళ్ళు మొత్తం కలిపితే కూడా 230 లేవు కదా. ఎట్లా వస్తాయి? అంటే ఇది ఇమ్మెచ్యూరిటీ. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ మాట్లాడుతున్నా, వీళ్ళు ఇమ్మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారు. రాజకీయ పరిణతితో లేరు. గత చరిత్ర చూసుకోండి. మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా మాకున్నాయి 200 లోపాలు ఉన్నాయి. ఆ రోజు వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వంతో మేము అధికారంలోకి చేశాం. అంతకన్నా ముందు 225 ఓట్లతోటి ఆ రోజు పివి నరసింహారావు ఒక మైనార్టీ ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇవాళ మేము ఒక బలంగా ఉన్నాం. మేము ఎలక్షన్లకు ముందు ఉన్నట్టు అలయన్స్. ఓకే, ఈరోజు మాతో నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ ఎలక్షన్ కాదు, బిఫోర్ ఎలక్షన్ మా దేశ ప్రధానమంత్రి, మా ఎన్డీఏ అభ్యర్థి, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అని చెప్పాం. దానికి ప్రజలు స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారు. అంటే ఇంకా మనం అనుకుంటాం చూడు, ఏది దిగుడు కల్లే మాసం అని అంటారు చూడు, చచ్చిపోయిన తర్వాత అంటే కాటికెట్టే కన్నా ముందు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తారు. అట్లా ఇవాళ వీళ్ళు ఒక ఆశతోటి ఉన్నారు. వీళ్ళ ఆశలేం కాదు. ఫస్ట్ వాళ్ళ కూటమి వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. డాక్టర్ లక్ష్మణ్ గారు మీ రాజ్యసభ ఎంపీ భారతీయ జనతా పార్టీ కదా? ఎస్ అండి, భారతీయ జనతా పార్టీ కదా. మరి అదే లక్ష్మణ్ గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత పరిణామాలు వేరే రకంగా ఉంటాయని చెప్పి చాలా సందర్భాలు అన్నారు. సో మరి ఇక్కడ ఎందుకు మీరు రాజకీయ విలువలు పాటిస్తలేరు? అక్కడ మాట్లాడితే మాత్రం తప్పు, ఇక్కడ మాట్లాడితే కరెక్టా? మీరు అదే అంటున్నా. 65 స్థానాలు కాంగ్రెస్ వచ్చినప్పటికీ లక్ష్మణ్ గారు 5-6 సార్లు ప్రెస్ మీట్లో అన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అన్నారు, మీ ఎల్పీ నేత. అదే అంటున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ యొక్క పార్టీ చరిత్ర మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీల్లో ఓడగొట్టుకుంటారు. మీరు ఎవరు ఓడగొట్టుకున్నారు? గతంలో కర్ణాటకలో ఎవరు బయటకు వచ్చారండి? కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక వర్గం బయటకు వచ్చారు, నచ్చక రాజీనామాలు చేసి బయటకు వచ్చారు. మధ్యప్రదేశ్లో ఎవరు వచ్చారు? కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జ్యోతిరాదిత్య సింధియాకు, కమల్నాథ్కు పడలేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. ఇక్కడ కూడా మీరు గమనించండి, తెలంగాణ విషయంలో మేం కాదండి, ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు? ఇది డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని చెప్పాడు. అదంతా గత అదే అంటున్నా. ఈరోజు ఎవరు అంటలేరు, ఎందుకంటే దేశ రాజకీయాల కోసం చాలామంది వెయిట్ చేశారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, ఉన్నటువంటి పాత వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎవరికి ఆశలు లేవు కాబట్టి రేవంత్ రెడ్డికి వదిలిపెట్టారు. నిజంగా ఆశలే ఉండుంటే బట్టి విక్రమార్కు వరకు వదిలిపెట్టా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వదిలిపెట్టా, లేకపోతే అనేక మంది సీనియర్లు ఉన్నారు. సో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది భారతీయ జనతా పార్టీ మేము కాంగ్రెస్ విషయంలో మాట్లాడింది కాదు. కాంగ్రెస్ వాళ్ళు అన్న వాటలనే మేము చెప్పా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్కు ఆరోపణలు చేసిన వాళ్ళు మీరు ఆగండి, ఇదే వాళ్ళు మళ్ళీ ఆరోపణలు చేస్తారో లేదో చూడండి. ఇది మీరు ఎంతో దూరంలో లేదు, మేము ఎవరు మడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళందరం వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం ఎంతనో తెలుసా మీకు? ఏముందండి, 71 స్థానాలు. ఎస్, 71. మ్యాజిక్ ఫిగర్ 60కి 11 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొంతమంది అంటే చేర్చుకున్నాక 71, లేకపోతే నిజంగా చేర్చుకున్న తర్వాత 71 అంటున్నా. మరి ఆయన గతంలో కూడా కేసీఆర్ కూడా గిట్లనే చేసిండు. ఏమైంది? ఆ రోజు రేవంత్ రెడ్డి మర్చిపోయిందా? ప్రజలు ఆయన మర్చిపోయినావు కానీ ప్రజలు ఏం మర్చిపోలే. ఒకవేళ పార్టీలు మారితే రాళ్లతో కొట్టానని చెప్పిండు. శివయాత్రలు, మరి శివయాత్రలు చేయమన్నాడు, రాళ్లతో కొట్టమని అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని కొట్టాలి? ఎమ్మెల్యేలను కొట్టాలా, లేకపోతే రేవంత్ రెడ్డిని కొట్టాలనా? ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, ఇవాళ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన్ని రివర్స్ మాట్లాడతారా? అదేంటున్నా ఇవాళ కాంగ్రెస్ మీరు చేస్తున్న ఆరోపణలకి ఎదురుదాడి అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఎదురుదాడికి ఎమ్మెల్యేలే ప్రజాపాలన నచ్చి వస్తుంది మా దగ్గర. నేను ఏమంటున్నా, 7 నెలల్లో ఏం నచ్చింది, ఏమి ఇచ్చారు? ఈ రోజు రాష్ట్రంలో యువకులంతా రోడ్ల మీద పడి ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. నువ్వు దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నావు కదా. ఎక్కడ చేస్తున్నావు? అడ్రస్ చేస్తున్నావు. ఆ రోజు అదే కదా, ఆ యువకులే కదా ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కొట్లాడి పోరాటం చేసి మరి అమరులైనాక తెలంగాణ వచ్చింది.
గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ యువకులు ఒక రేవంత్ రెడ్డి గారు చెప్పిన గొప్ప మెగా డిఎస్సి పెడతా అని పెట్టాడా 25,000 మెగా డిఎస్సి. ఇవాళ గ్రూప్ 1 పరీక్షకు 1:10 పెంచండి, 100 పెంచండి అని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రూప్ 2 గ్రూప్ 3కి పెంచమని చెప్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఈయన ఈ ప్రజాపాలన ఏం నచ్చిందండి? వచ్చిన ఒకటి కదా. నేను ఏమంటుంటే ప్రజాపాలన మేమేమంటుంటే ఎవడు అడగలే. డిసెంబర్ 9 మేమేం అడగలే, ఆయన్నే పెట్టుకున్నాడు కదా. ఏం చేస్తారు? అదే ఆగస్టు లోపల ఏం చేస్తాడు? రుణమాఫీ అది ఒకటే ఉందా? ఇలా 6 గ్యారెంటీలు ఇచ్చిండు, దగ్గర 600 హామీలు ఇచ్చిండు. అవన్నీ జీరో కరెంట్ బిల్ రావట్లేదా మీ షాద్నా నియోజకవర్గంలో? ఫ్రీ బస్సులో మహిళలు ఎక్కట్లేదా? అవునండి. 500 గ్యాస్ రావట్లేదా? అదే మీరు ఫ్రీ బస్ అంటున్నారు. ఎక్కడున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఎక్కడ పెంచారు? మొన్న ఒక స్టేట్మెంట్ చూసా, గతంలో 50 లక్షల మంది ఈ యొక్క బస్సులో ప్రయాణం చేసేటోళ్ళు అన్నారు. ఇవాళ 70 లక్షల మంది చేస్తూ ఉంటున్నారు. మరి 20 లక్షల మందికి ఎక్కడ పెంచారు? ఫెసిలిటీస్ పెంచాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి కదా, బస్సులు పెంచాలి కదా. పెంచకుండా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ ఎవడైతే జెన్యున్గా పోవలసిన వాడు, రోజు నిత్యం బస్సులో తిరగాల్సిన వాడు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. నువ్వు వాటిని అన్నింటిని కూడా పరిశీలనలో తీసుకోలేకపోతున్నావు. అది కూడా ఎందుకు ఇచ్చినావు? నీ మీద పడట్లేదు, ఆ సమస్య మీద పడుతుంది కాబట్టి అది ఫ్రీ బస్గా నడుస్తుంది. నేనేమంటున్నా 4,000 రూపాయలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది, 4,000 రూపాయలు వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు కదా. మీకేమైంది మరి? ఇక్కడ పెన్షన్ ఇస్తున్నావు కదా, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నావు కదా, 7,000 రూపాయలు ఇస్తున్నాడు అక్కడ. ఇలా ఆ గవర్నమెంట్లో 7,000 ఆడ కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం నాకాడు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో కేసీఆర్ ఎట్లయితే మొత్తం ఊడ్చిండో నాకిండో, ఇవాళ ఇక్కడ ఈయన ఏమంటాడు ఏమనంటే మాకు లంక బిందెలు దొరుకుతాయని అన్నారు. లంక బిందెలు ఏంటంటే రాజకీయాల్లో ఎవరి మనసులో ఉంటాయి లంక బిందెలు అనేది? దొంగతనాలు చేసేటోళ్ళు, కన్నాలు కొట్టేటోళ్ళకు లంక బిందెల గురించి ఆలోచన చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి దోచుకోవడానికి. అరే మరి ఆయన మనసులో ఏముందో మీరే చెప్పండి. ఈయన మేము లంక బిందెలు దొరుకుతాం అనుకుంటే కాలి బిందెలు దొరికినామంటే ఆయన మనసులో ఏముంది అన్నట్టు, ఏ ఆలోచనతో ఉన్నట్టు తెలియదా మనకు? ఆయన హామీలు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని తెలియదా? ఇవాళ ఇచ్చేటప్పుడు ఈరోజు వీళ్ళు చెప్పారు కదా, మేము అవినీతిని మొత్తం 1 సంవత్సరం అవినీతిని ఆపితే 50,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏమైంది మరి? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 7 నెలలు అవుతుంది కదా మీ ప్రభుత్వం వచ్చి. అందులో 3 నెలలు ఏమంటారు ఎంపీ ఎన్నికలు, ఎలక్షన్స్ కోడ్, దానికి ప్రభుత్వం సెట్ కానీ 1 నెల, సంవత్సరం అన్న టైం ఇవ్వాలి కదా కొత్త ప్రభుత్వం. ఏమంటుండం సంవత్సరం కాదు 5 ఏళ్ళు గిట్లనే చేస్తావు. ఇప్పుడు సంవత్సరం అంటావు, నెక్స్ట్ ఏమంటారు ఏముంది అప్పులు కడుతున్నాం అంటారు. ఇప్పటికే వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, వాళ్ళకు ఒక స్ట్రాటజీగా ఇది 7 లక్షల అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్లు ఉన్నాయి, మేము నెలకి ఇవి కడుతున్నాం అని చెప్పి ఏది అసలు ఉందో ప్రజలకు ఇచ్చినటువంటి ఏది ఉందో ఇవన్నీ ప్రజలు ఈరోజు చూస్తున్నారు. ఆయన మాట్లాడాడు కదా, రకరకాలుగా మాట్లాడాడు. ఏది పాలమూరు జిల్లాలో కూడా ఆ రోజు మాట్లాడాడు. మేము అదే అడుగుతున్నాం, ఆ తొండలు ఎక్కిస్తా అన్నాడు కదా. ఇవాళ పాలమూరు జిల్లాలో ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఇవాళ మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇవాళ మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ మేము పాలమూరు రంగారెడ్డి మా షాద్నగర్ నియోజకవర్గం నుంచి నీళ్ళు ఇస్తాడేమంటే ఆయన ఏదో కొడంగల్కే ముఖ్యమంత్రి అయినట్టుగా ఆయన మాత్రం 2,500 కోట్ల రూపాయలు శాంక్షన్లు చేయించుకొని ఇవాళ మేము ఏదో చేస్తున్నాను అంటున్నాడు. మరి వాట్ అబౌట్ మిగతా 14 నియోజకవర్గాల పరిస్థితి ఏంది? ఇలా ప్రజలు యువకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైతే మాటలు నేర్పించిండో ఈయన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చాలా మాట్లాడింది కదా, అవన్నీ రివర్స్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పక్కా అరే మరి పక్కాగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు నేను అదే అంటున్నా, ముఖ్యమంత్రి గారు. అదేంది ఇంకోటి టాక్ వినిపిస్తుంది, ఆగస్టులో మళ్ళీ సంక్షేమం రాబోతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబోతుంది, అండ్ కవిత గారు త్వరలో జైలు నుంచి బయటికి వస్తున్నారు అని చెప్పేసి మన కేటీఆర్ కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. ఒకటండి, మొత్తం రాజకీయాల్లో విషం 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 జిమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పినందుకు ఇలా ప్రజలలో మేము దాన్ని తిప్పికొట్టడంలో కొద్దిగా మేము చేయలేకపోయాం. అసలు బీఆర్ఎస్కి బీజేపీకి ఏ రోజు పొత్తుందండి? ఈరోజు మేము కలిసి పోటీ చేశాం. వాళ్ళే కదా 2004లో కలిసి పోటీ చేసింది, వాళ్ళకే కదా ఉన్నది, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కేసీఆర్కు ఉన్నాయి కదా, మరి 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి కేసును ఎందుకు తెలియలేకపోయిండు? వాళ్ళకున్న అనుబంధాలు అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఇవాళ ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి, ఏమైంది? ఎక్కడే యాక్షన్ ఉందండి? ఇలా కేంద్రమే కదా కవిత గారు ఏదైతే చేసిండ్రో, ఆమె ఒక లిక్కర్ దందా చేస్తే ఆమె దోషి అని ఉన్నప్పుడు తీసుకుపోయిండ్రు. సో ఇవాళ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. సరే ఇవాళ అందుకొరకు మేము అదే చెప్తున్నాం. ఒకటి, వీళ్ళు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ మేము కాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ అనేది మొత్తం ముగిసినటువంటి శకం.
అయిపోయింది బీఆర్ఎస్ కు. సో నెక్స్ట్ బీజేపీ కాంగ్రెస్. ఎస్, ఇవాళ 8 ఎంపీలు గెలిచామండి మేము తెలంగాణలో. కాంగ్రెస్ 8 ఉంది. ఇవాళ సమవుజ్జిగా మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో. ఇవాళ వాళ్ళు ఏదైనా పోరాటం చేయాలంటే బీఆర్ఎస్లో ఎవరు పోరాటం చేసే దాంట్లో లేరు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి మీద వాళ్ళ మీద ఎంక్వైరీలు చేస్తే, వాళ్ళ మీద కమిషన్లు వేస్తే ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు జైలు పోయేటువంటి పరిస్థితి ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, మైపాల్ రెడ్డి అని ఒక ఆయన మీద సెంట్రల్ పార్టీ మేము ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి మేము దాడులు చేస్తే బీజేపీ చేతిలో ఈడీలు ఉన్నాయి, లేకపోతే సిబిఐలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయని చెప్తున్నారు. అరే దోచుకున్న వాళ్ళను పట్టుకోకపోతే ఇంకెవరిని పట్టుకుంటారండి? ఊళ్ళల్లో కామన్ మ్యాన్, సామాన్యమైనటువంటి వ్యక్తులను తీసి నువ్వు జైళ్ళల్లో వేస్తే ఇవాళ విశ్వాసం లేదు. 65 ఏళ్ళ నుంచి దేశంలో ప్రజలకు ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద, చట్టాల మీద వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. ఎందుకు? చట్టాలు కేవలం ఈ పేదల మీదనే ఉపయోగిస్తారు, చట్టాలు బలిసినోనికి చుట్టాలని చెప్పేసి అనుకున్నారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే జైల్లో వేసాం. ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి తప్పు చేస్తే జైల్లో వేసాం. గతంలో మాజీ ముఖ్యమంత్రి కుంభకోణాల్లో ఉంటే తీసి లోపలేసాం. సార్ మీరు అదే లోపలేస్తున్నారు. ఎగ్జాంపుల్ 2014 ఆర్ 19 సిచ్యువేషన్ చెప్పిన 4 టీడీపీ నుంచి 4 ప్రముఖులు దొరికారు. తర్వాత వాళ్ళపైన కూడా ఈడీ రైట్స్ అయినాయి. తర్వాత బీజేపీలోకి రాగానే మళ్ళీ వాళ్ళు స్వచ్ఛమైన మనుషుల్లాగా ఏం లేదండి. అవన్నీ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన చాలా మంది ఉన్నారు. అదే మీరు అంటున్నారు చాలా మంది బీజేపీలోకి వస్తే పావనం అయిపోతున్నారు అని. ఏం లేదు, చట్టం దగ్గర ఎవరికి పావనం లేదు, ఎవరికి రిలాక్సేషన్, సొంత పార్టీ నేతలైనా ఎవరైనా సరే రిలాక్సేషన్ మోదీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా లేదు. గత చరిత్రలో వాళ్ళకు ఉందనుకో, వాడు మార్చుకొని ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. లేకపోతే గత చరిత్రలో వాడు అంటే కేసులు ఉండొచ్చు, ఏదన్నా ఉందనుకో దాన్ని ఎదుర్కొని ఉంటాడు. అంతేగాని ఇలా మేమంటుండ తెలంగాణలో ఎంతమంది మీద మేము సిబిఐ రైడులు చేశాం, ఎంతమంది మీద ఐటీ రైడులు చేశాం చెప్పండి. ఇలా మల్లారెడ్డి గారు దోచుకున్నారు, రైడ్ జరిగింది తప్ప దాంట్లో దొరికినాయి కదా. ఒకవేళ బీజేపీ ఎక్కడైనా రైడ్ జరిగితే దొరకలేదు అంటే అవును మేము వాళ్ళను బదనాం లేపుతున్నాం అనేది మీరు ఆరోపించాలి. అరే మొన్న జార్ఖండ్లో 400 కోట్ల రూపాయలు, వెస్ట్ బెంగాల్లో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. ఈరోజు మొత్తం ఈడీలు గతంలో మొత్తంలో 200 కోట్లు 100 కోట్లు చేస్తే మోదీ ప్రభుత్వం వచ్చినాక 1000 కోట్ల రూపాయలు దాడుల్లో ఈరోజు తీసుకొచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. సో దీనికి మోడీకి కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి ఉన్నట్టు. మన టాపిక్ ఏంటంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు, అసలు బీఆర్ఎస్ కి సంబంధం లేదని చెప్పేసి మీరు అంటున్నారు. 100%. ఓకే, పట్టుకోవాలని చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు కలుపుకోవాలి, వాళ్ళు నిలబడాలి, వాళ్ళను పోకూడదు అని చెప్పేసి ఎక్కడైనా వాళ్ళకి ఇంటర్నల్గా చెప్పుకుంటున్నాం. కానీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఎవరితో మేము పొత్తుల్లో లేము. మేము స్వతంత్రంగానే ఇవాళ తెలంగాణలో బీజేపీ ఎదుగుతుంది. దానికి కార్యాచరణ మేము చేస్తాం. మీ మహబూబ్నగర్ ఎంపీ ఎవరు? డీకే అన్న గారు అండి. ఓకే, సో బీఆర్ఎస్ సపోర్ట్ లేని డీకే అన్న గారు గెలిచారా? అదే అంటున్నా, డీకే అన్న గారు ఆమె నేపథ్యము ఈరోజు రాజకీయాల్లో మీకు తెలుసు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంత్రిగా ఉన్న ఆమె ఒక స్వతంత్రంగా ఆలోచించి పోరాటం చేసే ఒక నేచర్ ఆమెది. ఈరోజు రాజకీయాల్లో మీకు తెలుసు, ఈరోజు గద్వాల నుంచి ఆమె రాజకీయ ప్రస్తావన ఉన్నా కూడా జేజమ్మగా అని చెప్పేసి తెలంగాణ రాజకీయాల్లో ఆమెకంటూ ఒక గుర్తింపు ఉంది. ఇవాళ మోదీ గారి యొక్క వేవ్ ఏదైతే ఉందో, ఇవాళ మోదీ గారి వేవ్ కావచ్చు, ఆమె యొక్క పర్సనాలిటీ కారణంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా, ఒక ముఖ్యమంత్రి గారు 7 నియోజకవర్గాలు తిరిగాడండి, 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈరోజు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టారు. అయినా పాలమూరు ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి నేతృత్వంలో ఇక్కడ నుంచి వచ్చింది. లోపల నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. అదే వాళ్ళు ఓట్లు వేసినందుకే డీకే అన్న గారు గెలిచారు. రేవంత్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలను కప్పించుకోవడానికి ఏం చెప్తాడండి? ఇవాళ వాళ్ళు మొన్ననే మీరు చూశారు కదా, మేము తెలంగాణలో ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అనుకున్న దాన్ని మేము చేయలేకపోయామని అన్నారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి రేపు క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి? ఇదే కదా వాళ్ళు చెప్పే సమాధానం. బీఆర్ఎస్ బీజేపీ. అరే బీఆర్ఎస్ కాదండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేశారు భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్కు సంబంధించి అనేక మంది అభిమానులు వేశారు. ఎందుకు వేశారు? ఇలా పార్టీలతో కాదు, దేశంలో మోడీ నాయకత్వం కావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఓటేశారు. ఇంకా మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, అంటే నేను రాజకీయంగా ఆరోపణలు చేయాలంటే ఇలా కాంగ్రెస్ ఎట్లా గెలిచిందండి? మరి గెలిచిన దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫైట్ చేయలేకపోయింది? ఈరోజు బలంగా ఉన్నాయి కదా వాళ్ళు గెలిచిన 8 స్థానాల్లో కూడా ఎందుకు చేయలేకపోయింది? అంటే ఇలా రాజకీయమైనటువంటి ఆరోపణలు తప్ప దీంట్లో ఎక్కడ పసలేదు.
ఇలా డీకే అరుణ గారి మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆమె ఈరోజు విజయం సాధించింది. రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా ఒక విశ్వాసం వచ్చింది. ఎస్, మనం కొట్లాడితే, మనం రేపు ఫైట్ చేస్తే, ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తే మనకు ఇక్కడ ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఒక విశ్వాసం. సో ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లలో మోడీ గారి అనేది ఒక టాపిక్ వచ్చింది. సో రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఇక్కడ బీజేపీ గుర్తు మీద గెలుస్తుందా? ఎందుకంటే ఇక్కడ మోడీ పనిచేయదు, ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్. మరి ఏంది ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తారా, ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోతారు? 100% పర్ఫార్మెన్స్ చూపిస్తాం. ఇలా ప్రజలు కూడా ప్రత్యామ్నాయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వాళ్ళ మీద ఏదైతే వ్యతిరేకత వచ్చిందో జస్ట్ 7 monthsలోనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ ప్రజలు వచ్చింది. సో భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఈరోజు సర్పంచ్వి ఎలాంటి సింబల్ లేనటువంటివి, సరే దాంట్లో అందరూ కూడా ఎవరు పోటీ చేసినా ఏం చేసినా అది న్యూట్రల్గా ఉంటాయి. మిగతా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు కావచ్చు, ఇవన్నిట్లో కూడా మేము గుర్తుగానే చేస్తాం. బీజేపీ యొక్క సింబల్ కమలం పువ్వు మీదనే చేస్తాం. దాని కొరకు మేము కార్యాచరణ ఆల్రెడీ ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు క్షేత్రస్థాయిలో కూడా ఆల్టర్నేటివ్ ఎదగాలి. ఈరోజు మా 8 మంది ఎంపీలకు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టు వాళ్లకు, ఎమ్మెల్సీకి, మిగతా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ఉన్నటువంటి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, క్షేత్రస్థాయిలో మోదీ గారు ఏదైతే పరిపాలన ఉందో వాటి యొక్క ఫలాలు ఏమైతే ఉన్నావో, ముఖ్యంగా లోకల్ బాడీ విషయంలో ఇలా సర్పంచులకు వాళ్ళందరూ కూడా తెలుసు, గ్రామాలకు నిధులు వచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఇలా వాళ్ళందరూ కూడా సస్టైన్ అయింది. ఇలా వాళ్ళ యొక్క రాజకీయ జీవితంలో ఏదన్నా గ్రామాల్లో ఇంత చేసిందంటే అది మోడీ పైసలు, చెప్పుకోకపోవచ్చు బయట. మరి దాన్ని ఎందుకు మీరు ప్రచారం చేయట్లేదు, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? సో ఒకటి, ఇలా మీరు నిన్న మాకు షాద్నగర్లో మీరు చూశారు, ఏదో బస్సులు ఓపెనింగ్ చేశారు. 400 బస్సులు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చింది, దేశవ్యాప్తంగా ఇచ్చింది. సో ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియాలో రేవంత్ అన్న పల్లెలకు కూడా ఎలక్ట్రిక్ బస్సు అదే అంటున్నా, ప్రచారం అనేది అదే అంటున్నా. ఎట్లుందంటే బీజేపీకి కార్యకర్తలు ఎక్కువ, రూపాయి తీసుకోకుండా పనిచేసేంత అంటే ఓపెన్ హార్టెడ్ ఉన్న కార్యకర్తలు ఎందుకు ఈ విషయంలో ఫెయిల్యూర్ అవుతున్నారు? దానికి గల రీజన్లు మేము ఎంక్వైరీ చేస్తే గ్రూప్ రాజకీయాలు అనేది ప్రతి నియోజకవర్గంలో నడుస్తున్నాయి, రాష్ట్రంలోనే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. సో అందుకని కార్యకర్త ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ పార్టీ కార్యక్రమాలను చెప్పుకోవడంలో బీజేపీ ఫెయిల్యూర్ అయ్యి ఈ గతి పట్టిందని చెప్పేసి అదే అంటుండే. అది తప్పండి. ఇవాళ వాళ్ళు చెప్పే దాంట్లో ఎట్లుండాలంటే, రేవంత్ రెడ్డి గారు నిజంగా నిజాయితీగా ఉంటే, ఇవాళ అప్రిషియేషన్ చేయాలంటే, మొన్న ఒక రోజు పోయి మోడీ గారిని కలిశారు, నిజంగా కూడా అందరూ అప్రిషియేషన్ చేశారు, అరే రాష్ట్ర అభివృద్ధి కోసం. మళ్ళీ ఎందుకో వాళ్ళ పార్టీలో మరి ఆయన ఎవరు తిట్టారో, కేంద్రం నుంచి ఎవరు తిట్టారో, మళ్ళీ మోడీ గారి మీద సెకండ్ డే నుంచే యూటర్న్ తీసుకొని మాట్లాడారు. సో ఇది కాదు, ఇలా చెప్పాలండి. కేంద్రం ఇచ్చింది, ఎస్, కేంద్రం నుంచి 400 బస్సులు చెప్పదు కాదు, మేము అదే అయితే విషయాలు మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు నా క్వశ్చన్. నేను అదే చెప్తున్నాం. ఇవాళ ప్రజలకు అన్నీ తెలుసు, కానీ చెప్పేటప్పుడు నేను ఒక శ్రీవర్ధన్ రెడ్డిగా నేను చెప్పాను అనుకో, నేను ఒక పార్టీ బాధ్యతగా నేను రీచ్ అయ్యే పబ్లిక్ పోయే రీచింగ్కు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పే రీచింగ్కు చాలా తేడా ఉంటుంది. ఇలా ప్రజలు నమ్ముకునేది ఏంది, నమ్మే మాట ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు దానికి సరే అని ముఖ్యమంత్రి చెప్పాడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీజేపీ పార్టీ ఎట్లా చెప్తాడు ఆయన? అదే అంటున్నా, ఎవరు కూడా చెప్పుకోలేరు అండి. మీరు ఒకవేళ మీరు పార్టీ ఉండేసి వేరే పార్టీ ఇస్తే మీరు ఆ పార్టీ గురించి గొప్పగా చెప్తారు. అందుకొరకు మేము ఏమంటున్నామంటే, మేము క్షేత్రస్థాయిలో అంటే ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. మీరందరూ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, నిజంగా కూడా మోదీ చేసినట్టు అనేక పథకాలు ఇంకా తెలియవు, గ్రామాలకు చేసిన నిధుల గురించి తెలియవు అని చెప్పేసి చాలా మందికి ఉంది. సో కొన్ని దగ్గరలో మేము మాకు పార్టీ నాయకత్వం బలంగా ఉన్న దగ్గర తీసుకుపోగలిగాం, అందుకొరకే కూడా ప్రజలు ఓటేశారు. కొన్ని దగ్గరలో మేము తీసుకుపోలేకపోయాం. ఇవాళ 8 గెలిచాము, 8 గెలవలేకపోయామంటే దాంట్లో కూడా కొన్ని రీజన్స్, అంటే మేము అక్కడ ఇంకా బలంగా లేని కారణంగానే ఈ యొక్క తీసుకుపోలేకపోయాం. సో ఇప్పుడు అంటే ఇవాళ తెలంగాణలో ఒక ప్రజలకు ఒక విశ్వాసం అనేది వచ్చింది. ఏంది, ఆల్టర్నేట్గా బీజేపీ కూడా మనం ఓటేస్తే గెలుస్తారు అనేటువంటి ఒక విశ్వాసం వచ్చింది. మొదటిసారిగా మేము స్వతంత్రంగా 8 గెలిచాం, గతంలో 4 ఉన్న దాని నుంచి డబల్ చేశాం. సో అందుకోసం ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఇలా ప్రజలు మా వైపు ఉంటారని మేము అనుకుంటున్నాం. సో దానికోసం ఆ కార్యాచరణ కోసం కూడా మేము నిలబడతాం. ఇలా యువమోర్చా ఆధ్వర్యంలో మీరు చూశారు, ఇలా యువకుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఈరోజు ఇబ్బంది పడుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా యువత యొక్క వాయిస్ను, గలాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ వినిపిస్తుంది.
అట్లనే మహిళలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో మోదీ గారి మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మొత్తుకుంటున్నారు. ఈడ జరుగుతుంది మొన్న ఒక చెంచు మహిళ మీద జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇవాళ సభ్య సమాజం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దాన్ని ఖండించాలి, కానీ రాజకీయం చేయవద్దు. ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు, బీజేపీ మీద బురద చల్లడం కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఆ బాధితురాల గురించి కొట్లాడమే కానీ రాజకీయం మేము చేయలే. ఏదో రేవంత్ రెడ్డి దాంట్లో ఇవన్నీ అయిపోయినామని చెప్పేసి మేము ఎక్కడ దేశవ్యాప్తంగా మేము చూపించలే. సో ఇది అంటే విలువలు ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ఇలా ప్రజలు ఏం చేద్దాము, కొన్నిసార్లు ఏమనిపోతుందంటే నోరున్నోందే. ఇలా ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే నోరున్నోందే ఊరు అని అంటారు చూడు, ఆ పరిస్థితి ఇలా తెలంగాణలో ఉంది. ఓకే, ఇంకోటి రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్లో బీజేపీ హిందుత్వం పేరుతోటి మొత్తం అసత్యాలు, క్రూరాలు, దారుణాలు, దౌర్జన్యాలు చేస్తుంది అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో బీజేపీ కావచ్చు, హిందూ సంఘాలు కూడా ఖండించడం అనేది జరిగింది. సో ఎందుకు హిందుత్వం అనగానే బీజేపీ అంత రియాక్ట్ అవుతుంది? ఒకటండి, మేము ఏమంటున్నాం, ఈ దేశం భారతదేశం ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేశం. ఈరోజు ప్రపంచంలో ఈ దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. ఈ దేశంలో వాళ్ళందరినీ దేవుళ్ళుగా పూజించేటటువంటి ఆచారం ఉన్నటువంటిది, ధర్మం కోసం ఉన్నటువంటి దేశం భారతదేశం. సో ఇక్కడ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి ఈ వేదాలను పుట్టినటువంటి దేశం ఇక్కడ మనం ఈ చరిత్ర ఉంది. సో ఈ చరిత్రలో ఉన్నటువంటి ఈ కల్చర్ను ఇలా మీరు చూశారు, అనేక మంది విదేశీయ దాడులు జరిగాయి. దాడులతో తట్టుకొని ఈ దేశం నిలబడ్డటువంటి ఈ దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ యొక్క సంతుష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజు జనసంఘ్ పార్టీ శ్యామప్రకాష్ ముఖర్జీ నేతృత్వంలో వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఈ దేశం ఈ చరిత్ర తెలియక మనందరికీ, ఇప్పుడున్న యువతరానికి తెలియక చాలా ఇబ్బంది ఉంది. ఏమైంది, మనం పోరాటం చేసిన తర్వాత దేశానికి స్వాతంత్రం వస్తూ ఎందుకు రెండు దేశాలు విడిపోయిందండి? ఎందుకు విడిపోయింది చెప్పండి? ఈరోజు మతం ఆధారంగా పాకిస్తాను, మెజార్టీ ముస్లింలు ఉన్నారని పాకిస్తాను, మెజార్టీ హిందువులు ఉన్నారని భారతదేశం వచ్చింది. మరి వచ్చిన భారతదేశంలో ఈరోజు ఎవరికి రైట్స్ ఉన్నాయండి? ఈరోజు ఈ దేశంలో 40, 60, 70 ఏళ్ళకు వచ్చిన 75 ఏళ్ళకు మనం స్వాతంత్రం వచ్చి ఎవరికి ఉన్నాయి? 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రూలింగ్ చేస్తే ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు హిందువులకు రైట్స్ ఉన్నాయా, లేకపోతే మైనార్టీలకు రైట్స్ ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయ యొక్క భూములను అన్యక్రాంతాలు చేస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయ భూములను అందరికీ రాసిస్తారు. కానీ ఈ దేశం నుంచి 1,000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసి ఒక దేశాన్ని తీసుకున్నటువంటి ముస్లింలకు వాళ్ళ యొక్క వక్ఫ్ ల్యాండ్లను ఈరోజు వాళ్ళకు రక్షణ ఉంది. ఎవరిది మరి? ఎవరు వైపు ఉన్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాముడు 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 అంటారు. ఎస్, మేము రాముని యొక్క ధర్మం కోసం నిలబడతాం, జపం చేస్తాం. మేము ఏమంటున్నామంటే మేమేమి బాబర్లను, లేకపోతే మేము అక్బర్లను, లేకపోతే మేము ఔరంగజేబులను మేము కీర్తించాం. ఈ దేశం కోసం శివాజీ గురించి, శివాజీ యొక్క వారసత్వం గురించి మేము కొట్లాడతాం. ఈ దేశంలో పుట్టినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క వారసత్వం గురించి కొట్లాడతాం. అంటే కాంగ్రెస్ లో హిందువులు లేరా? వేరే పార్టీలో హిందువులు లేరా? ఏమంటుందంటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి, ఏబీపీలో చేశారు. మేము ఏమంటుందంటే రాహుల్ గాంధీ నిన్న అయితే పార్లమెంట్లో మాట్లాడిన అంశం ఏదైతుందో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన ఈ దేశానికి? పార్లమెంట్లో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ దేశంలో చాలామంది ఏమనుకున్నారంటే ఒక పార్టీకి ఈరోజు దేశంలో ఆయన తిరిగాడు, పాదయాత్ర చేశాడు, ఒక జ్ఞానోదయం కలిగింది, ఒక మార్పు వస్తుంది రాహుల్ గాంధీలో అని మేము అందరం దేశ ప్రజలను అనుకున్నారు. ఆయన ఏం చూపించాలనుకున్నాడు? ఈరోజు శివుని బొమ్మను చూపించేసి శివుని యొక్క త్రిశూలాలు ఉన్నాయి, లేకపోతే హిందూ దేవతల మధ్యలో చాలా మీరు చూసినప్పుడు అక్కడ ఉన్న దాంట్లో ఆయుధాలు ఉంటాయి. సో ధర్మం కోసం అవసరమైనప్పుడు ఆయుధాలు పట్టని చెప్పేసి ఈ యొక్క అన్ని దేవతల్లో ధర్మ రక్షణ కోసం పోరాటం చేయమని ఉంది. రాముడు ఎందుకు యుద్ధం చేశారండి? ఒక ధర్మ పోరాటం కోసమే కదా. శ్రీకృష్ణుడు ఎందుకు ఈ యొక్క యుద్ధభూమిని జరిగింది? ఒక ధర్మ స్థాపన కోసమే కదా. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ హిందుత్వం గురించి మాట్లాడితే మేము ఎవరిని హింస చేశాం? మాట్లాడారు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? హిందువులు అని చెప్పుకునే వాళ్ళు, హిందూ సంఘాలు నిత్యము ఈ యొక్క హింస, ద్వేషము, తర్వాత అసత్యము ప్రవర్తిస్తున్నామని చెప్పారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నా ఆయన? ఈరోజు మేము వాళ్ళ యొక్క మిషన్ ఆగిపోయిందనా? ఈరోజు ఈ దేశంలో మీరు చూశారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఒకప్పుడు కాందహార్ నుంచి భారతదేశం ఏదైతే ఉందో
ఈరోజు శ్రీలంక కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, బర్మా కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశం కాలక్రమేణా ఒక్కొక్క దేశంగా విడిపోతూ ఉంది. సో 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో విడిపోకుండా మోదీ గారి ప్రభుత్వం వచ్చి కాశ్మీర్ను మళ్ళీ భారతదేశంలో విలీనం చేశారని చెప్పేసి వీళ్ళకు ఒక విద్వేషమేనా? అందుకోసమేనా నువ్వు చెప్తున్నది? అంటే మోదీ చేసిన ఇది మేము చేస్తున్నది ఇది విద్వేషమా, లేకపోతే ఇది మేము చేస్తున్నటువంటి దాడులా? ఇలా రాహుల్ గాంధీ మందబుద్ధి అంటారు కదా, మందబుద్ధి బాలుడు అంటే ఏంది తెలుసా? వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ యొక్క పరిణితి చెందదు. ఈరోజు రాహుల్ గాంధీ 55 ఏళ్ళకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఒక పరిణితి చెందినట్టు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు హిందువులుగా ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడతావు? నువ్వు కావాలని హిందుత్వం మీద దాడి చేస్తూ ఉన్నావు. నీ యొక్క హిడెన్ ఏజెండా ఏదనేది ఇవాళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి చాలా మంది హిందువులు ఆయన అప్రిషియేట్ చేసిండ్రు, స్టేటస్లు పెట్టుకుంటారు, సార్, రాహుల్ ఇవాళ గాంధీ నేను జై హో ఏమంటున్నా? అని చెప్పేసి అదే అన్నారు. అంటున్నా. రాహుల్ గాంధీ దమ్మున్న లీడర్, ఇట్లాంటి మాటలు అదే అంటున్నా. మాట్లాడి ఏం చేద్దాం? ఈ దేశంలో 17 సార్లు ఈ దేశం మీద గజనీ మహమ్మద్ దండయాత్ర చేశారు. ఎందుకు జరిగింది దండయాత్ర? చరిత్ర చూస్తే ఈ దేశంలో కొంతమంది ఎవరైతే కకృతి పడి ఈ దేశం యొక్క రహస్యాలను, ఈ దేశంలో ఉన్నటువంటి విషయాలు చెప్పడం వల్లనే కదా గజనీ మహమ్మద్ లాంటి ఈ దేశంలో దండయాత్ర చేసింది. ఈరోజు రాహుల్ గాంధీ యొక్క చరిత్ర ఏం తెలుసు? మనందరూ కూడా తెలుసు. ఇదే ఛత్రపతి శివాజీకి తన తల్లి ఈ యొక్క రాముని మహాభారతం రామాయణం చెప్పి ఒక వీరుని తయారు చేసింది. మరి మనం చూస్తాం మన ఊర్లలో మన పిల్లలను సమ్మర్ వస్తే ఏడికి పంపిస్తాం? అమ్మమ్మల ఊరికి పంపిస్తాం, నానమ్మ దగ్గరికి పంపిస్తాం. అమ్మమ్మ ఏం స్టోరీలు చెప్తుంది ఈయనకు? ఇటలీలో ఏం స్టోరీలు చెప్పింది? ఈ దేశం యొక్క పౌరసత్వం గురించి చెప్పారా? ఈ దేశం యొక్క రాముని గురించి చెప్పిందా? ఈ దేశం యొక్క కృష్ణుని గురించి చెప్పిందా? తాను చెప్పినటువంటి కథలు ఏమున్నావో ఆ కథల ఆధారంగానే ఈరోజు ఈ దేశం మీనటువంటి హిందువుల మీద ద్వేషం పెంచుకొని ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది సిగ్గులేని వ్యక్తులు, కొంతమంది ఎవరైతే ఉన్నారో నాయకుడు మాట్లాడితే తప్పు మాట్లాడితే నాయకుని చెప్పాల్సినటువంటి వాళ్ళు ఏదైతే భజన చేస్తున్నారో వాళ్ళు కూడా ద్రోహులు, వాళ్ళు కూడా ఈ యొక్క హిందుత్వానికి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తులే. ఇలా రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో చెప్పుకోవాలి కదా. ఈ దేశంలో తప్పు కాదండి, మాట్లాడేది తప్పు కదా. ఈరోజు శివుని దగ్గర త్రిశూలం ఉంటే ఏం చూపిస్తున్నావు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే నీవు నేర్చుకున్నటువంటి మీ అమ్మమ్మ దగ్గర నుంచి స్వీకరించినటువంటి క్రైస్తవ గురించి చెప్పాలనుకుంటున్నావా? లేకపోతే మీ తాత మీ నానమ్మ నుంచి నేర్చుకున్నటువంటి ఇస్లాం గురించి నువ్వు ఈరోజు దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నావా? ఈరోజు ఒక ముసుగు వేసుకొని, ఈరోజు ఒక కవచం ముసుగు వేసుకొని హిందూ అని చెప్పేసి గుళ్ళపోటు తిరుక్కుంటూ ఈరోజు ఎందుకు తిరిగావండి? ఆ శివాలయం వైపు ఎందుకు పోయినావు నువ్వు? ఈ హిందువులు ఒకవేళ హింస చేసే వాళ్ళైతే, ద్వేషం పెంచుకునే వాళ్ళైతే, అసత్యం మాట్లాడే వాళ్ళైతే మరి నీవెందుకు ఆ యొక్క శివాలయాల పోటీ హిందుత్వం వైపు ఎందుకు నువ్వు తిరుగుతూ ఉన్నావు? అంటే మాట్లాడి ఈరోజు దేశంలో ప్రజలను మనోభావాలను గాయపరిచి, లేకపోతే ఈ దేశంలో అందరూ కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే ముస్లింలు ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇలా దేశ ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎస్, తప్పకుండా మీకు మళ్ళీ ఇప్పటికే ప్రజలు జవాబు చెప్పారు, మళ్ళీ కూడా ఈ యొక్క రాహుల్ గాంధీకి మళ్ళీ జవాబు చెప్తారు. ఓకే శివర్ధన్ రెడ్డి గారు, చూద్దాం త్వరలో ఏం జరగబోతుంది. మరి ఎన్డీఏ కూటమి పైన చేసినట్టు ఆరోపణలు కావచ్చు, తర్వాత తెలంగాణ రాజకీయాలు ఆగస్టులో సంక్షోభం అని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ కూడా అంటున్నారు. మరి ఫ్యూచర్లో అయితే చూద్దాం. డెఫినెట్గా మళ్ళీ ఆ రోజు మిమ్మల్ని పిలిపించి మీ ఇంటర్వ్యూ తీసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రీవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.